హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సెలబ్రిటీ డాక్టర్ చేతన్ రాజ్ గారు. సార్తో మాట్లాడి ఈరోజు హెల్త్ గురించి మరికొన్ని అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, మీరు అనంగానే చాలా మందికి చేతన్ రాజ్ డాక్టర్ అనంగానే ఎక్కడ లేని క్వెషన్స్ అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. హ్మ్. అమ్మో! నాకీ ఇదుంది. సో, సార్ దగ్గరికెళ్తే బావుంటుంది. ఇలాంటి ఒక థాట్. ఎందుకనంటే ది వే మీరు ట్రీట్ చేసే విధానం, సో, అది హోమియోపతిలో గావచ్చు, వాళ్ళకి చాలా కనెక్ట్ అయ్యేటువంటి వర్డ్స్ కూడా ఉంటాయి కాబట్టి. సో, ఇందులో భాగంగా డయాబెటిక్ చూసుకుంటే ఈ మధ్య ఈ పాపులేషన్ అనేది చాలా ఎక్కువైపోయింది. సో, ఎవరిలో చూసినా గానీ డయాబెటిక్ అనేది ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. సో, దీన్ని చెక్ పెట్టాలి అనంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ రూట్ కాజ్ ఎక్కడి నుంచి తెలుసుకోవాలి అంటారు? ఏ రోగమన్నా ఉండనివ్వండి. ఒకవేళ ఏమైనా స్ట్రెస్ ఉందనుకోండి, అంత ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి క్రానిక్ రోగాలు రావడానికి. హ్మ్. ఇప్పుడు మీరన్నారు దీని రూట్ కాజ్ ఎక్కడి నుంచి కనుక్కోబెట్టాలనేసి. అవును. అయితే మీరు అబ్జర్వ్ చేయండి. ఇంతమందికి షుగర్ వ్యాధి ఉంది కదా! అవును. ఎవ్వరికన్నా ఏదో ఒకటి టెన్షన్ ఉంటది. ఆ ఖచ్చితంగా. టెన్షన్‌లకు వాళ్ళకి షుగర్ వ్యాధి వస్తది. హ్మ్. ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చిండ్రు మన దగ్గరికి. 37 ఇయర్స్ ఏజ్ ఉంది ఆయనకి. 37 ఏజ్‌లో ఆయనకు షుగర్ వ్యాధి వచ్చింది. హ్మ్. జస్ట్ ఇమాజిన్ 37 ఏజ్‌లో షుగర్ వ్యాధి వచ్చిందంటే ఎవరైనా ఏమనుకుంటారు, అరే ఇంత తొందరగా ఏజ్‌లో ఎందుకు వచ్చింది? ఈ ఏజ్‌లో రావడానికి కారణం ఏముంటది? జనరల్‌గా 50 తర్వాతనో, 60 తర్వాతనో వస్తది. కానీ అవును. ఇంత యంగ్ పర్సన్‌లో ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు 37 ఏజ్ ఉండే. హ్మ్. 37 ఏజ్‌లో ఈయనకు ఆఫీస్‌లో వర్క్ ప్రెషర్ చాలా ఎక్కువుండే. యెస్. ఇప్పుడు మీరు గమనించండి, కార్పొరేట్‌లో పనిచేసేటోళ్ళకి వాళ్ళేమంటారు? స్ట్రెస్ ఉంది, ప్రెషర్ ఉంది, పాలిటిక్స్ ఉంది ఫుల్ ఆఫీస్‌లో. హ్మ్. అయితే ఏమైందంటే ఈ పేషెంట్‌కి ఈయన ఏదైతే టీమ్ తోటి జాబ్ చేస్తుండు కదా, ఆ అవును. టీమ్ వాళ్ళందరూ కలిసి కార్నర్ చేసిండ్రు. ఓకే. కార్నర్ చేసి ఒక పెద్ద తప్పు అయితే ఆ మొత్తం తప్పు బర్డెన్ ఈయన పైన వేసేసిండ్రు. ఈయన వల్లనే అయింది అనేసి. హ్మ్. దానివల్ల ఎస్కలేషన్స్ అవ్వడం, మెయిల్స్ రావడం, అదవ్వడం, ఇదవ్వడం, దానివల్ల నిద్ర పాడవడం. మళ్ళీ ఈయనకు ఏమనిపించిందంటే, అరే 8 ఏళ్ల నుంచి ఆఫీస్‌లో పనిచేస్తున్నా. హ్మ్. మార్నింగ్ 11:00 వస్తా. నైట్ 1:00 వరకు ఇక్కడే పని చేస్తా. మళ్ళా ఇంటికెళ్తా, మళ్ళా వస్తా. ఇంత చేసినంక ఇంత డెడికేటెడ్‌లీ మొత్తం చేస్తే గూడా ఏమైంది నాకు? ఇప్పుడు నా మీదనే మొత్తం బ్లేమ్ పడుతుంది. హ్మ్. మొత్తం టీమ్‌కి అవసరం ఉన్నప్పుడు నేను హెల్ప్ జేషినా. ఇప్పుడేమో వీళ్ళందరూ కలిసి నన్ను నా మీద కార్నర్. ఇట్లా కార్నర్ చేస్తున్నారు. హ్మ్. ఇదే ఆయన మైండ్‌లో తిరగడం స్టార్ట్ అయింది. ఓకే. ఆ ప్రాబ్లమ్ కొన్ని రోజులకి సాల్వ్ అయిపోయింది. హ్మ్. 4 మంత్స్, 5 మంత్స్‌కి సాల్వ్ అయిపోయింది. మళ్ళా మొత్తం సెట్ అయిపోయింది. కానీ అప్పుడు వరకు ఈయనకు షుగర్ వ్యాధి వచ్చేసింది. ఓకే. అంటే అయితే షుగర్ రావడానికి వన్ ఆఫ్ ది మెయిన్ ఫ్యాక్టర్ స్ట్రెస్. వన్ ఆఫ్ ద మెయిన్ ఫ్యాక్టర్ స్ట్రెస్ 100% ఉంటది. హ్మ్. అయితే ఇప్పుడు ఈ పేషెంట్‌కి మన దగ్గర వచ్చి ఇవన్నీ చెప్పిండ్రు. ఇవన్నీ చెప్తే మనం ఈయనకు స్ట్రెస్ రిలేటెడ్ ప్లస్ ఈయనకు నిద్ర కూడా డిస్టర్బ్ అయింది. నిద్ర కూడా డిస్టర్బ్ అవ్వడం వల్ల మనం ఏం చేసినాము, ఈయన నిద్ర కూడా మళ్ళా సెట్ అయ్యేటట్టు మనం మెడిసిన్స్ ఇచ్చినాం. అండ్ దాంతో పాటు ఈయనకు షుగర్ వ్యాధి కూడా తగ్గడానికి మందులు ఇచ్చినాం. ఓకే. హెచ్‌బీఏవన్సీ మన దగ్గర వచ్చినప్పుడు 8.4 ఉండే. మళ్ళా దాని తర్వాత మన దగ్గర వచ్చినప్పటికీ ఆల్రెడీ 4 ఇయర్స్ నుంచి షుగర్ ఉంది అనేసి చెప్పిండ్రు. హ్మ్. అయితే మనం మందులు ఇచ్చినాక ఈ పేషెంట్‌కి 8 మంత్స్‌లో షుగర్ వ్యాధి పూర్తిగా తగ్గిపోయింది. వావ్! ఈయనకు ఇంకోటి ఏం ప్రాబ్లమ్ అయిందంటే, షుగర్ వ్యాధి వల్ల ఈయనకు యూరిన్ ఏదైతే మూత్రం ఉంటది గదా! అది చాలా ఎక్కువ రావడం, ఎక్కువ హ్మ్. దాహం అవ్వడం, నీరసంగా ఉండడం, చేతులు లాగడం ఇవన్నీ గూడా ఉండే. ఇవన్నీ గూడా సెట్ అయిపోయినాయి విత్ టైమ్. ఓకే. అయితే సార్, నార్మల్‌గా మీరన్నట్టు ఈ ఎవరైతే మన యూత్‌ని చూసుకుంటామో, వీరు ఎక్కువగా గురవుతున్నారు. ఈ షుగర్ ఏదో డయాబెటిక్ ఉంది. అంటే ఒకప్పుడు చూసుకుంటే మనము కొంచెం ఏజ్డ్ ఉన్న వాళ్ళు వీళ్ళలో చూసేవాళ్ళం. బట్ ఇప్పుడు మెయిన్ ఫ్యాక్టర్ వీళ్ళలో రావడానికి ఓన్లీ స్ట్రెస్ ఒకటే కారణం అంటారా? స్ట్రెస్ ఒకటి కారణం. మళ్ళా మీరు ఇంకోటి జూడండి. 4కి, 5కి ఈ హ్మ్. బజ్జీల బండిల దగ్గర, పునుగులు బండిల దగ్గర ఆ! అందరూ నిల్చొని తింటారు. వాడు ఏం ఆయిల్ వాడుతున్నారు? ఎట్లా చేస్తుండు? ఏం ఆలోచించరు. ఎప్పుడో ఒకసారి తింటే నో ప్రాబ్లమ్ బై. హ్మ్. నెలకొకసారి తింటున్నారు మీరు అంటే సరే తినండి. కానీ ఏమైపోయిందంటే అందరూ రోజు వారానికి 5 రోజులు ఆఫీస్ పోతే 4:00, 5:00కి బ్రేక్ తీసుకొని బయటికి పోతారు. ఇప్పుడే కార్పొరేట్ ఎంప్లాయీ గురించి మాట్లాడినా గదా! అవును. ఏ కార్పొరేట్ ఆఫీస్ దగ్గరైనా పోండి మీరు. హైటెక్ సిటీలో గానీ, గచ్చిబౌలిలో గానీ, నల్లగొండలో గానీ, అన్ని పెద్ద పెద్ద హై రైజ్ అపార్ట్మెంట్స్ ఉంటాయి. పెద్ద పెద్ద హై రైజ్ టవర్స్ ఉంటాయి. ఆఫీస్‌లు హ్మ్. గూడా. అవును. కానీ దాని బయట ఏమో అన్ని బజ్జీలు, పునుగులు ఇవే ఇవన్నీ ఉంటాయి. అమ్మేటోళ్ళుంటారు. అవును. ఈళ్ళందరూ పోయి ఆడ తింటారు. హ్మ్. రోజు ఎందుకు తినాలి చెప్పండి మీరు? రోజు తింటే మనం ఇప్పుడు ఇంట్ల శుభ్రంగా, ఫ్రెష్‌గా అన్ని వంటలు చేసుకుంటామా?
అవునా కాదా? అవును. ఇప్పుడు ఎక్కడన్నా ఏ ఎంత పెద్ద 5 స్టార్ హోటల్ ఉన్నా, రోడ్ మీద ఉన్నా, ఒక చిన్న ఠేలా ఉన్నా, వాడు మీకు ఫ్రెష్‌గా ఇస్తుండని మీరు ఎట్లా చెప్తారు? అవునా కాదా? అంతే. అంతే. అందుకే ఇవి రెగ్యులర్‌గా తినడం వల్ల పామ్ ఆయిల్ వాడతారాళ్ళు. హ్మ్. అవును ఇప్పుడు సార్. మనమేమో దుకాణానికి పోయి ఏది మంచి బ్రాండ్ ఆయిల్ ఉంది, ఏది మంచిదుంది, హార్ట్‌కి వితౌట్ ఏది పామ్ మంచిదుంది ఆయిల్ చూస్ ఆ! చేసుకుంటాం. అన్నీ చూజ్ చేసుకుంటాం. హ్మ్. ఇప్పుడు ఎవరైతే హోటల్ బిజినెస్ ఎంత పెద్ద హోటల్ ఉన్నా వాడు ఏం చేస్తాడు? ఇప్పుడు మనకు డబ్బులు తీసుకొని వాడు ఇస్తుండు గదా! హ్మ్. అవునా కాదా? హ్మ్. అప్పుడు ఉన్నప్పుడు వాడు డబ్బులు బచాయించుకోవడానికి కూడా ట్రై చేస్తాడు గదా! తప్పకుండా. అవునా కాదా? హ్మ్. ఏం చేస్తాడు? పోయి ఏమో ఏది చీప్ ఉంది ఆయిల్ అది ఇమ్మని అంటాడు. హ్మ్. ఆడు కాటన్ సీడ్ ఆయిల్ కూడా వాడతాడు, పామ్ ఆయిల్ కూడా వాడతాడు. ఎట్లాంటి కండిషన్స్‌లో తయారు చేస్తుండో మనం ఆలోచించాలి. దానివల్ల మన హెల్త్ ఎంత డిస్టర్బ్ అవుతుందని డిస్టర్బ్ కూడా అవుతుంది. ఆలోచించాలి. అట్లా షుగర్ వ్యాధి వస్తది, మలబద్ధకం వస్తది, బీపీ వ్యాధి వస్తది, స్లీప్ ప్రాబ్లమ్స్ వస్తాయి అట్లా తింటే. హ్మ్. అందుకే ఇట్లా రోడ్ల మీద నిల్చొని ఏదో టేస్ట్ కోసం, గమ్మత్తుగా మాటలు మాట్లాడడానికి కోసం మీరు అది చేయకండి. హ్మ్. దానివల్ల కూడా వస్తది. నిద్ర సక్కగా లేకపోతే కూడా వస్తది. అవును. ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే కూడా వస్తది. సార్ ఇంటి ఫుడ్ అమృతం అంటూ ఉంటారు. సో, ఈరోజు మనకి డయాబెటిక్ వాళ్ళకి సో, కొంచెం రిలీఫ్ పొందడానికి ఏమైనా హోమ్ రెమెడీస్ ఉన్నాయంటారా? మంచి హోమ్ రెమెడీ చెప్తాను. దీంతోటి వేరే దేశాలోళ్ళు టాబ్లెట్లు తయారు చేసుకుంటున్నారు. హ్మ్. అది ఏందంటే పసుపు. హ్మ్. పసుపు ఏదైతే ఉంటది గదా! దీంట్లో యాక్టివ్ ఇంగ్రీడియెంట్ అంటే యాక్టివ్ కంపౌండ్ అంటే పసుపులో ఏదైతే మెడిసినల్ ప్రాపర్టీస్ వస్తాయో వేడికెళ్ళి వస్తాయి. దీంట్లోకెళ్ళి వస్తాయి. హ్మ్. దీన్ని కర్క్యుమిన్ అంటారు. ఏమంటారు? కర్క్యుమిన్. ఇది ఏం చేస్తున్నారంటే కర్క్యుమిన్ తీసి దానికి టాబ్లెట్ లాగా తయారు చేసి, సీల్ చేసి అమ్ముతుండ్రు. ఎందుకు? షుగర్ వ్యాధి పేషెంట్‌లకు ఇది బెనిఫిషియల్ ఉంటది. ఓకే. అయితే మనం ఏం చేస్తాం? అరే! పసుపు మంచిది. జర ఎక్కువ వాడదాం అనేసి కూరల్లో దాంట్లో దీంట్లో జర ఎక్కువ వాడతాం. హ్మ్. కానీ ఏం తప్పు చేస్తామంటే డైరెక్ట్ ప్యాకెట్లు పసుపువి తీసుకొని వచ్చేస్తాం. యెస్. కిరాణా యెస్. దుకాణానికి పోయి. అవునవును. అట్లా చేయకండి. హ్మ్. మీరు కొమ్మలు తెచ్చుకోండి. హ్మ్. డ్రై చేసుకోండి. హ్మ్. దాన్ని పౌడర్ చేసుకోండి. హ్మ్. లేదంటే ఫ్రెష్‌గా కొమ్మలు దొరుకుతాయి ఇప్పుడు. అవును. పసుపు కొమ్ములు. పసుపు కొమ్మలు దొరుకుతాయి కదా! అవి హ్మ్. రోజు ఇంత మీరు దంచేసి వాటర్‌లో బాయిల్ చేయండి. హ్మ్. వాటర్‌లో బాయిల్ చేసి ఆ వాటర్ తాగండి. రోజుకి ఒక పూట. ఓకే. మీకు కొద్దిగా హెల్ప్ అయితది. ఇది షుగర్ వ్యాధి జర కంట్రోల్‌లో పెట్టుకోవడానికి. పూర్తిగా తగ్గడానికి మీరు హోమియోపతి మందులు వాడండి. వాడు. ఇప్పుడు మీరు ఇది పసుపు బాయిల్ చేసి తయారు చేసుకున్నారు కదా! అవును. దాంట్లో ఆరం సల్ఫ్ అనేసి ఒక హోమియోపతి మందు ఉంటది. హ్మ్. ఇది బంగారం తోటి తయారు చేస్తాం. హ్మ్. ఇది మీరేం చేయండి అంటే 0/9 పొటెన్సీ. 0/9 పొటెన్సీ గాని, పవర్ గాని చెప్తే ఎవరైనా ఇస్తారు. ఇంత హ్మ్. బాటిల్ వస్తది. దాంట్లోకెళ్ళి ఒక 10 గోలీలు హ్మ్. ఈ వాటర్‌లో కలుపుకోండి. పసుపు హ్మ్. ఇంకా ఇది బాయిల్ చేసిండ్రు కదా! దీంట్లో హ్మ్. కలుపుకోండి. హ్మ్. కలుపుకొని అది తాగండి డైలీ. ఓకే. మీకు మంచి మంచిది. బెనిఫిషియల్ ఉంటది. ఓకే సార్. థాంక్ యూ సో మచ్ సార్. ఓకే. చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.